యేసు నామములో కీడు దూరమవును గాక. యేసు నామములో సాతానుడు దూరమవును గాక. యేసు నామములో సాతానుడు బంధించబడును గాక. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. రెండు చేతులు జోడించండి, నమస్కరించండి. ఇంకా ప్లేస్ లేకపోతే ఇది పైకి ఎక్కించండి. కొంతమంది పైన కూర్చోండి, దీని మీద కూర్చోండి. అక్కడ నిలబడిన వారిని వచ్చే మనం ఇంకా విశాలమైన ప్లేస్ ఇవ్వాలని ప్రార్థిస్తా ఉన్నాను. దేవుడు మనకి ఇంకా విశాలమైన స్థలం ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్. ఈ హాల్ కూడా ఏసీ వర్క్ జరుగుతూ ఉంది. బహుశా వచ్చే నెలకి మనకి ఏసీ ఉండొచ్చు అనుకుంటాను. ఏదేమైనా ప్రభునందు ప్రయాసం వ్యర్థము కాదని స్థిరులను కదలని వారై ప్రభు కార్యాభివృద్ధి పట్ల ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఆమేన్. వీళ్ళరా మరి దేవుడు చేసిన గొప్ప కార్యాలు, అభిషేక ప్రార్థనకు వచ్చేవారు చాలా ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానం, దేవుడు మనకి ఏ మాట ఇస్తున్నాడో ఆ మాటని సాతానుడు దొంగిలించడానికి చూస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. పిల్లలు లేరని విశాఖపట్నం నుండి ఒక సహోదరి దేవుని మాటలు విని వచ్చింది. అమ్మాయి పేరు లలిత. వివాహం అయింది, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది. చుట్టూ చాలా సూటిపోటి మాటలతోటి ఆ పిల్లని బాధ పెడతా ఉన్నారు. విశాఖపట్నంలో నుండి రాజమండ్రి తైలాభిషేకానికి వచ్చింది. అమ్మా నీకేం కావాలి అన్నాను. నాకు పిల్లలు లేరని వచ్చానండి. మా అక్క చెప్పింది తైలాభిషేకంలో చాలా మందికి దేవుడు బిడ్డలను ఇస్తున్నాడు, నువ్వు అక్కడికి వెళ్తే నీకు బిడ్డలు పుడతారు. హాస్పిటల్ చుట్టూ తిరిగే కదా, ఇప్పుడు ప్రార్థనా శక్తి చుట్టూ తిరుగు, 7 సార్లు తిరుగు అని చెప్పిందట. అయ్యి ఇలా చెప్పిందంటే వచ్చాను పాస్టర్ గారు అంది. రాజమండ్రి తైలాభిషేకానికి ఆమె వైజాగ్ నుండి వచ్చింది. నేను ప్రార్థన చేసి ఆమెను ప్రతిష్ఠ చేసి అప్పుడు దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుణ్ణి కంటావు. ఆ కుమారుని పట్టుకుని మళ్ళీ తైలాభిషేకానికి వస్తావు. ఆశ్చర్యం ఏంటంటే ఆమె 7 తైలాభిషేకాలు అయిన తర్వాత ఆమె గర్భం ధరించింది. ఆమె గర్భం ధరించిన తర్వాత సాతాను ఊరుకోడు కదా, ఏదో రకంగా ఆ గర్భఫలాన్ని పాడు చేయాలని. సాతాను పని ఏంటంటే దాన్ని ఎలాగ పాడు చేయాలా అని చూస్తుంటాడు. వారు మంచి గృహంలోనే ఉన్నారు. ఆమె పండుకుంది. 7వ నెలలోనో 8వ నెలలోనో ఆ స్టమక్ బాగా ఎక్కువ ఉంటుంది కనుక ఆమె పండుకున్న చోటకి కట్ల పాము వచ్చి పొట్ట మీద పడింది. ఎంత భయంకరం చూడండి. ఏ పాము అది? కట్ల పాము వచ్చి తన పొట్ట మీద ఇలాగా పండుకుంది, ఇలాగా అడ్డంగా ఉంది. పడిన వెంటనే అలా చూసుకుంది. నిద్రలో ఏదో పడినట్టుంది. ఇట్లా చూస్తే కట్లు కనబడుతున్నాయి. కట్ల పాము. కట్ల పాము ఎందుకు వచ్చింది? ఆమెని, ఆమె గర్భంలో ఉన్న శిశువుని నాశనం చేయడానికి వచ్చింది. సైతాను ఏదో రీతిగా ఆలోచన చేస్తుంది. ఆమె చాలా తెలివిగా మౌనంగా ఉండి ఏమి మాట్లాడకుండా తన తల్లితో సైక్ చేసింది. ఆశ్చర్యం ఏంటంటే ఆ కట్ల పాము స్లోగా ఆమె మనసులో ఏసు రక్తం చేయి, ఏసు రక్తం చేయమనుకుంటూ ఉంది. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది భయంలోని. స్లోగా కట్ల పాము పక్కకి జరిగింది. జరిగిన వెంటనే లేచి బయటకు వచ్చేసింది. ఆ పామును పట్టుకుని చంపేశారు. కొన్ని సమయాల్లో సైతాను ఎలా వస్తుందో తెలియదు. ఆశ్చర్యకరంగా మన ఇంట్లోకి వస్తుంది. సైతాను పాము రూపంగా వచ్చింది. కొంతమంది ఇళ్లలో భర్తలోకి దూరుతుంది సైతాను, కొంతమంది అత్తగారులోకి దూరుతుంది. ఎప్పుడు మంచిగా ఉండేది మా అత్తగారు సడన్గా ఇలా మారిపోయింది ఏంటి? కొంతమంది అత్తగారులు ఏం చేస్తారంటే కుమారులకు ఎక్కిస్తారు,
ఏదో అభిషేకం అంటారా, వెళ్ళిపోతుంది అంటారా? కొంచెం మంచి అత్తగారులు ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి నాకు కూడా తైలం తీసుకురా, పిల్లోడు వస్తే నేను మాట్లాడతానులే అంటారు. కొంతమంది అత్తగారులు, మీ అత్తగారులు మంచివారే, అంతేనా? సైతాను కొన్ని సమయాల్లో పిల్లల్లో దూరుతుంది, కొన్ని సమయాల్లో మన చుట్టూ ఉన్న బంధువుల్లో దూరుతుంది. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, సైతాను ఎక్కడ దూరినా, ఏమి చేసినా నిన్ను, నీ గర్భఫలాన్ని, నీ భూఫలాన్ని సాతానుడు ముట్టలేడు. గట్టిగా చపరుడు ప్రభువు స్తుతించాడు. యేసు ప్రభువారు మన చుట్టూ కంచి వేశారు. ఏం వేశారు? కంచి వేశారు. చూడండి, ఆమె సాక్ష్యం కూడా నేను తీసుకుని వచ్చాను. వారి అక్క మన ఉప్రగుప్తం వచ్చి సాక్ష్యం ఇచ్చింది. ఈ సాక్ష్యం తర్వాత వారి తమ్ముడికి గర్భఫలం లేదు, పిల్లలు లేకపోతే ఆ వారి తమ్ముడిని, వారి మరదల్ని కూడా, ఇదే నీకు అక్కకి దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, నీకు పిల్లలు కావాలా, ఎక్కడెక్కడికో తిరగటం కాదు, తైలాభిషేకానికి రా. దైవజనుడు ప్రార్థించినప్పుడు దేవుని అభిషేకం వస్తుంది, మహిమ వస్తుంది అని చెబితే ఆ తమ్ముడు మరదలు వచ్చారు. వారికి ప్రార్థన చేసి వారు 7 తైలాభిషేకాలకు వచ్చారు. ప్రార్థన చేసి, చిన్న నువ్వు కొడుకుని ఎత్తుకొస్తావు, వెళ్ళిపో అంటే. ఇంకొకటి అన్నాను, కొడుకు పుడతాడా అండి అని అడుగుతుంటే, గర్భఫలమే కాదు, నీకు భూఫలము కూడా దేవుడు ఇస్తాడు. ఎవరెవరో పలకటం వేరు, దేవుని ఆత్మ కలిగిన వాడు, వాగ్దానం ద్వారా పుట్టిన వాడు ఏది మాట్లాడతాడో అది దేవుడు సఫలము చేస్తాడు. హల్లెలూయా. అడబాల రామారావు అబ్బాయి పేరు, మొన్న కొడుకు పుట్టాడు, బుడంకాయ గడ్డ. ఆ బుడంకాయని ఎత్తుకుని 1/2 కేజీ వెండి పట్టుకొచ్చాడు. ఎక్కడ ఆ వెండి అన్ని గసగసాల్లాగా ఉన్నాయి, అది ఎప్పుడు చూడలేదు నేను దాన్ని. ఏంటిదన్నాను, 1/2 కేజీ వెండి మొక్కుబడి చేసుకున్నానండి. ఏ పాపదోషం మా మీద ఏలుబడి చేయకూడదని, సేవకులకు ఇవ్వాలని. వారు భార్య భర్తలు చెరువు బిడ్డను తీసుకొచ్చి నామకరణం మన గురువారం ఉప్రగుప్తాన్ని చేయించుకున్నారు. మరి ఏం జరిగింది నీకన్నాను, మీరు చెప్పినట్టుగా నా భార్య గర్భం ధరించింది, కొడుకు పుట్టాడు అని కొడుకుని పట్టుకొచ్చి నా చేతిలో పెట్టాడు. పెట్టి ఒక మాట అన్నాడు, నేను 3 ఎకరాల పొలం కొనుక్కున్నానండి. తనకి ముందు జాబ్ లేదు, సరిగ్గా వ్యాపారం లేదు, ఏమీ లేకుండా తిరుగుతున్నాడు అన్నట్టు చూసేవారు అందరూని. ఆశ్చర్యకరంగా దేవుడు తన కష్టాన్ని దీవించాడు, తనకున్నటువంటి స్థితిని ఆశీర్వదించాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగిన సేవకుడు దాన్ని డెలివరీ చేస్తాడో అది కార్యరూపం దాలుస్తుంది. కుమారుడు పుట్టాడు, ఆ కుమారుడు పేరు పెట్టాను. సహోదరుడు వచ్చాడు. ఈ బైబిల్లో ఏది ఉందో అది మనం చూస్తా ఉన్నాం. అడబాల రామారావు గుడారాల పండుగకి వచ్చారు వీళ్ళు. రామారావు సిస్టర్ ఇలా కుటుంబాన్ని ఇక్కడ తోడుకుని వచ్చింది. కొన్ని ఇబ్బందులు, కొన్ని శోధనలు. అతడు బహుగనుడు, అతడు ఏ మాట నెరవేరును. వీళ్ళకి పిల్లలు లేరు, తెలియపరుస్తా ఉన్నారు. మన దగ్గరకు వచ్చినప్పుడు గుడారాల పండుగలో వీరి మీద పరిశుద్ధమైనటువంటి అభిషేకాన్ని చేసి వీరికి ఇచ్చినటువంటి ప్రవచనం ఏంటంటే, గర్భఫలము భూఫలము వస్తుందన్నారు. అలాగే నాకు అబ్బాయి పుట్టాడు, ఇంకా 3 ఎకరాల పొలం కొన్నాము. ఇసాక్ గారు చెప్పినట్టుగా దేవుడు మా పట్ల కార్యము జరిగించాడు. హల్లెలూయా. వీరు దేని కొరకు వచ్చారు? గర్భఫలం కోసం వచ్చారు. కానీ దేవుడు ఏమిచ్చాడు వీరికి? గర్భఫలమే కాదు. మీరు ఈ రోజులు బాగా గమనించండి, ఎవరికి ఏ కష్టం ఉన్నా యేసు నామములో దైవజనుడు ఒక మాట పలుకుతాడనేది మీరు చూడండి. ఆ పిల్లోడు చూసారా, బుడంకాయ అందరు లైట్లు మనం అదిగో ఆడికి మంచి పేరు పెట్టమని వారు, నేను అడిగాను, మీరు ఏదైనా పేరు పెట్టాలనుకుంటున్నారంటే ఒక పేరు రాసుకొచ్చాడు, ఆ పేరు పెట్టాను అనమాట. నామకరణం చేస్తే బాగా గమనించండి, పిల్లలు లేకుండా వచ్చినప్పుడు నీకు గర్భఫలం వస్తుంది, భూఫలం వస్తుందని చెప్పటానికి ఎంత దమ్ము ఉండాలా? అది మామూలుగా మాట్లాడితే జరుగుతుందా? మనుషులుగా మాట్లాడితే జరుగుతుందా?
మనిషిలో దేవుని మహిమ ఉంటేనే అది జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. మీకు ఎంత కష్టమైనా సరే ఇక్కడ కొద్ది నిమిషాలు, ఒక 2-3 గంటలు ఉంటున్నాం మనం, నేలంతా ఇన్ని ఆశీర్వాదాలు మనకు వస్తూ ఉన్నాయి. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా పిల్లలు లేకపోతే మీరు ఒకటే చెప్పండి, మీరు మతాలు మారకండి రా బాబు, మీ మతాలు మారొద్దు, మీరు మారొద్దు. మీకు కావాలంటే, పిల్లలు కావాలంటే మంచి మనస్సు కలిగి ఉంటే చాలు. మీరు ఆ మంచి మనస్సుతోటి తైలాభిషేక ప్రార్థనకి రండి, 7 తైలాభిషేక ఆరాధనలో ఉండండి. దేవుని ప్రణాళికలో మీకు బిడ్డలు పుడతారని చెప్పండి. హల్లెలూయా. బిడ్డలు పుట్టరని చెప్పేస్తున్నారు చాలా మంది డాక్టర్లు. తప్పులేదు, ఎందుకంటే వారికి తెలిసినది ఏంటంటే పిల్లలు పుట్టే అవకాశం లేదంటే టెస్టులు చూసి వారు లేదని చెప్తారు. భర్తలో జీన్స్లో అంటే ఆ కణాలు లేవంటే కణాలు లేవని చెప్తారు. గర్భసంచిలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తారు. కానీ నా బైబిల్ చెప్తా ఉంది, నా దేవుడు మాట ఏంటంటే ఏమున్నా లేకపోయినా ఆ భార్య భర్తలను దేవుడు ఆశీర్వదించగా వారు గర్భఫలము కలిగి ఉంటారు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును స్తుతించండి. చదివితే జనుడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పును ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గం అతడు మనకు తెలియజేయనేమో అని అతని యొద్దకు వెళ్ళుదము రండి అని చెప్పాను. అందుకు సౌలు, మనం వెళ్ళిన ఎడల ఆ మనిషికి ఏమి తీసుకుని పోదుమో, మన సామాగ్రిల నుండి భోజనం ఇంకా ఈమె రామారావు అక్క 14లో రాజమండ్రి మా చెల్లి, ఆమెకి 3 సంవత్సరాలు అయింది, గర్భం రాలేదు, 2 సార్లు వచ్చి అబార్షన్ అయిపోయింది. అప్పుడు మా చెల్లిని తీసుకుని రాజమండ్రి తైలాభిషేకాన్ని తీసుకెళ్ళామండి. మా చెల్లిని కూడా ఆయన ప్రార్థన చేసి, నీకు 2 పిల్లల్ని ఇస్తాడన్న దేవుడు, పిల్లలతో పాటు నీకు భూఫలం ఇస్తాడు, గర్భఫలం ఇస్తాడని మా చెల్లి విషయంలో కూడా అలాగే దైవజనులు చెప్పారండి. అలాగే మా చెల్లికి కూడా దేవుడు భూమిని ఇచ్చాడు, అలాగే 2 గర్భఫలాలు ఇచ్చాడండి. ముందుగా బాబు, తర్వాత పాప పుట్టింది. ఇది కేవలం ఇసాకయ్య గారు చెప్పిన మాట వల్ల దేవుడు కృపను బట్టి నిలబడిందండి. ఇలాగ నా చెల్లెల విషయంలో, నా తమ్ముడు విషయంలో, అలా నా కుటుంబంలో కూడా ఎన్నో అద్భుతాలు చేశాడండి. దేవుడు ఎలాంటి శూర కార్యాలు చేస్తున్నాడు. హల్లెలూయా. మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఏది చెప్తున్నానో అది నేను బైబిల్లో చదువుతున్నాను. నేను చదివింది దాన్ని నమ్ముతున్నాను. బైబిల్లో చదివింది ఇది ఎక్కడో జరగటం కాదు, మా ప్రాంతంలో మా ప్రజల ముందు జరగాలి అని దేవుణ్ణి అడుగుతున్నాను. అప్పుడు దేవుడు ఎన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. 2367 మందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. పిల్లలు పుట్టిన తర్వాత, అనుకున్న పనులు అయిపోయిన తర్వాత మీరు మీ దగ్గరగా ఉన్నటువంటి ప్రార్థన మందిరాలకు వెళ్తుండండి, ఆరాధనకు అటెండ్ అవుతుండండి. ఆదివారం ఆరాధనలు మానొద్దు. మీరు మీ దగ్గరగా ఉన్నటువంటి మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సేవకులను గౌరవించండి. మన పని ఏంటంటే, మనం అన్ని సంఘాలు లాగి అందరిని పోగు పెట్టి ఏదో సంఘం కట్టాలని రాజకీయ మనసు నాకు లేదు. నా మనసు ఏంటంటే, నేనేం కలిగి ఉన్నానంటే, మీరందరూ అనుకున్న పనులు జరగటానికి దేవుడు నన్ను ఒక కంఠ బోరధ్వనిగా వాడుకుంటున్నాడు. ఆయన నాకు ఏది చెప్పమంటే శుభం చెప్పేస్తాను. మీరు బాగుపడి స్థిరపడిన తర్వాత మీ ప్రాంతంలో ఉన్న దేవుని మందిరాలకు వెళ్ళటం ద్వారా నా జీతం ఎక్కడొస్తుందో తెలుసా? నేను పరలోకం వెళ్ళిపోయినప్పుడు నా ఫలము అధికమవుతుంది. గట్టిగా చప్పట్లు ప్రభువును స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా మీ అందరి మీద చేతులుంచి ప్రార్థన చేయటం ఎంత కష్టం అంటే చాలా కష్టం. సేవ అంటే ఏంటనుకుంటున్నారు? ఏదో జస్ట్ తెల్ల డ్రెస్ వేసుకుని కారులో దిగి అలా వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారు మీరు. నా హృదయం, నా శరీరం, ప్రాణం, ఆత్మ నెలకి దగ్గరగా 23 నుంచి 25 రోజులు సేవలోనే ఉంటున్నాను. నేను ప్రజల్లో ఉంటున్నాను, వాక్యం ఆరాధనలో, తైలాభిషేక ఆరాధనలో. మిగిలిన 5 రోజుల్లో చేసే పని ఏంటనుకుంటున్నాను? నేను ప్రతిరోజు టీవీ స్టేషన్కి వెళ్ళాలి, స్టూడియోలో ఉండాలి. ఆ స్టూడియోలో కెమెరా ముందు కూర్చుని నిలబడి అలసట తీర్చుకుంటూ కొన్ని మంచినీళ్ళు తాగుతూ మీ ఇంటికి వాగ్దానాన్ని పంపించాలి. ఇంకెక్కడైనా ఖాళీ ఉందా? ఎంతకాలం బ్రతుకుతానో బ్రతుకున్నంత కాలం దేవుని పరిచర్య కొరకు
మీ అందరి కొరకు జీవించటానికి నేను సమర్పించుకున్నాను. ఇంక వేరే ఆశ నాకంటూ ఏది లేదు. ఎవరు ఏడుస్తూ వస్తున్నారో వారికి శుభం ప్రకటించడమే నా పని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఒక్క సాక్షి ఎవరైనా చెబితే నాకు కడుపు నిండిపోద్ది అనమాట. ఎందుకంటే ఆ పిల్లోడు పుట్టక ముందు నేను చూశాను. పిల్లోడిని దేవుడు ఇస్తున్నాడని చెప్పినప్పుడు, వారికి భూమి లేనప్పుడు భూమి వస్తుందని దేవుడు చెప్పినప్పుడు భూమి వచ్చిందని నేను నమ్మాను, నేను ప్రకటించాను. దానిని వారు పొందుకున్నాక వారు చెప్తా ఉంటే, పొలం దున్ని నీరు కట్టినోడికి ఆ పొలం పంట పండినప్పుడు, విత్తనాలు వేసినప్పుడు పంట చేతికి వస్తే రైతుకి ఎంత ఆనందం ఉంటుందో మీరందరూ సాక్ష్యాలు చెబితే నా హృదయం అంత సంతోషంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి నేను దేవుని సేవ చేస్తున్నాను. సేవ అంటే ఏంటనుకుంటున్నారు? పరిచర్య. సేవ అంటే ఏం చేస్తున్నారంటే సేవ చేస్తారు. సేవ చేయడం, ప్రసంగం చేయడం సేవ కాదు. ఎవరికి సహాయం చేయడం సేవ కాదు. సేవ అంటే మినిస్ట్రీ, అంటే పరిచర్య. సేవ అంటే దాని అసలు అర్థం ఏంటంటే మనం చేయలేని స్థితిలో చేయగలిగేది సేవ. ఆమేన్. ఏంటి? మన ఓపికకి మించి మనం చేస్తాం. కొన్ని మనం చేయగలం. మనం చేయగలిగింది చేసింది, ఇట్ ఇస్ నాట్ మినిస్ట్రీ, అది పరిచర్య కాదు. మనం చేయలేదు చేయగలిగితే దేవుని కొరకు సేవ చేస్తున్నారంట. ఆమేన్. మీరు తైలాభిషేకం నేను మీ అందరికి చేసేటప్పుడు మీరు నాకు సపోర్ట్గా ఉండండి. మీరు తొందరగా నెట్టుకోకుండా ఉంటే నేను చాలా లేజర్గా మిమ్మల్ని దీవించడానికి అవకాశం ఉంటుంది. దైవజనుడిగా అంటే వాగ్దానం ద్వారా పుట్టినందుకు ఈ ప్రత్యేకత, ఈ అవతారంలో, ఈ సమయంలో నేను జన్మించింది ఎందుకంటే నా తండ్రికి దేవుడు ముందుగా బయలుపరిచాడు, నీకు మగ పిల్లోడిని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టు. నాన్నకి దర్శనం వచ్చిన తర్వాత మరి అమ్మ గర్భం ధరించటం, నన్ను కనటం, నన్ను పెంచిన విధానం అంతా కూడా నా తండ్రి చాలా క్రమంగా పెంచాడు. ఎప్పుడు ఏ సినిమా హాల్కి వెళ్ళనివ్వలేదు ఆయన, ఏ రోడ్డు మీద సినిమాకి కూడా వెళ్ళనివ్వలేదు, ఒక నాటకానికి వెళ్ళనివ్వలేదు. ఎప్పుడు అనేవాడు, బాబు నువ్వు జనములకు ప్రవక్త అవుతావు బాబు, నువ్వు చూడొద్దు బాబు. ఎక్కువగా నా మీద ఎక్కువ ఫోకస్ పెట్టి, ఖాళీ సమయం ఏదైనా ఉంటే నన్ను సైకిల్ ఎక్కించుకుని పొలం తీసుకెళ్ళిపోతూ ఉండేవాడు. వెళ్తున్నప్పుడు వచ్చినప్పుడు నాకు ఏ మాటలు చెప్తా ఉండేవాడు. నన్ను గట్టిగా పట్టుకునేవాడు ఆయన, నేను ఆయన గట్టిగా పట్టుకునేవాడిని. బాబా, దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు, ఎవరు మోటార్ సైకిల్ ఎక్కకూడదమ్మా అనేవారు. ఏమండి అన్నాను, మా ఇంటికి ఎవరైనా మోటార్ సైకిల్ వేసుకొస్తే వాళ్ళ మోటార్ సైకిల్ అంక చూస్తూ ఉండేవాడిని. బాబు అలా చూడకూడదు, ఎవరి బండి ఎక్కకూడదు, ఎవరి బండి అడగకూడదని చెప్పేవాడు. మా ఇంటి పక్క వాళ్ళందరూ ఎవరైనా బండి వస్తే వాళ్ళ బండి ఎక్కేవారు. నానెక్కుద్ది అన్నాడు ఏంటి అనుకునేవాడిని. అప్పుడు నా తండ్రి చెప్పాడు, నువ్వు జనములకు ప్రవక్త అవుతావు బాబు, ఎంతో గొప్ప గొప్ప కార్లు ఎక్కుతావు, దేవుడు నీకు కారు ఇస్తాడు. ఎవరో బండి ఎక్కుద్ది అంటున్నాడు, మనకున్నదే సైకిల్ అయితే ఆయన ఏమనేవాడు, దేవుడిని కారు ఇస్తాడు బాబు. ఏంటి ఇతను ఎలా చెప్తున్నాడు, సినిమాకి వెళ్ళనివ్వట్లేదు, ఒక షికార్కి వెళ్ళనివ్వట్లేదు. నాకు అమలాపురంలో కానీ కాకినాడలో కానీ ఎక్కడ సినిమా హాల్లో ఉన్నాయి నాకు ఇప్పటికీ తెలియదు. నాకు ఏమి నేర్పాడంటే ఆయన దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి చూసే అనుభవంలోకి నేర్పించాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధతని కాపాడుకున్నట ద్వారా, దేవుని ఆత్మ నా మీదకి రావటం ద్వారా నేను దేవుని మహిమను చూడగలిగాను, ఆయన స్వరాన్ని విన్నాను. అందుకనే లోకమంతా తిరిగి దుఃఖములో ఉన్న వారిని ఓదార్చుకుంటూ వెళ్తున్నాను. ఇది దేవుని సేవ. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకున్న పనులు నన్ను అయిపోయిన తర్వాత మీరు రాకపోయినా పర్వాలేదు, పనులు కావలసిన వాళ్ళని పంపించండి. మీరే ఉండాలి, మేమేమైనా సభ్యులుగా చేర్చేసుకోవాలి, మీ నుంచి ఏదో రాబట్టాలనేది నా మనసులో లేదు. ఈ సేవకు ఎంత అవసరమో దేవుడు ఎవరి కష్టాన్ని కోరుకుంటే వారు ఇస్తారు, ఈ సేవ జరుగుతుంది. మనము చేయవలసింది ఏంటంటే జనముల కన్నీళ్లు తుడిచే పరిచర్య మనం చేయాలి. ఆమేన్, హల్లెలూయా.
అప్పులు అయిపోయిన వాళ్ళరా మీరేం భయపడొద్దు, మీకు అప్పులన్నీ దేవుడు తొలగిస్తాడు. 100% ఈ అప్పంతా కొట్టివేయబడుతుంది. మిమ్మల్ని దేవుడు అప్పిచ్చువానిగా చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన ధనవంతుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఈరోజు శ్రమ పడుతున్నామేమో, ఇబ్బంది పడుతున్నామేమో, దేవుడు నిన్ను తలగా నియమించబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నప్పుడు, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే, స్లోగా, యేసు నీవే ఆధారము, యేసు నీవే ఆనందము. బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. పాడదా. బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా, యేసు నీ శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను. శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే. నేను చెప్పినట్టు మీరు పాడండి, నేను పాడిన తర్వాత పాడండి. బుద్ధి జ్ఞానము నీ దానమని, బుద్ధి జ్ఞానము నీ దానమని. ఎస్, 1 2 3. బుద్ధి నీ చెంతకు చేరాను. పాడదాం. బుద్ధి శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను. శక్తి కోటవని నీ చెంతకు చేరాను. పాడదాం. శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను. బుద్ధి జ్ఞానము నీ దానమని నీ. యేసు నీవే ఆధారం, యేసు నీవే ఆధారము, యేసు. పాడండి ప్రతి ఒక్కరూ, ఆయనే ఆధారమని. yes, praise God, amen. సుఖ సంపదని దానమని నీ
చెంతకు చేరాను సుఖ సుఖ సంపదాని దీవెనని చెంతకు చేరాను. పాడదాం. సుఖ ఎస్ గుడ్, అందరూ పాడండి. యేసు నీవే ఆధారము, యేసు, అందరూ పాడదాం. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. చెప్పండి. నిన్ను నన్ను నెమ్మదితో నీవే ఉంచేదవు. నన్ను హల్లెలూయా. మనము పడమంతే. దేవుని ఆత్మ చెప్తుంది మనకి ఇబ్బందులు ఉండొచ్చు. మనం ఎవరిని మతాలు మారమని చెప్పొద్దు, మీరు ఈ మానేయండి అవి మానేయండి అని చెప్పొద్దు. మీరు ఏం చెప్పాలంటే క్రైస్తవ్యం అంటే ఏంటంటే మీరు మంచి మనస్సాక్షి కలిగి ఉండండి, అదే క్రైస్తవ్యం అని చెప్పండి. ఆమేన్. మీరు బొట్లు తీసేయండి, గాజులు తీసేయండి, చెప్పులు తీసేయండి, జడలు అల్లుకోకండి అని చెప్పడం కాదు. మారు మనస్సు పొందండి అని చెప్పాడు యేసుప్రభు. యేసుప్రభు ఏం చెప్పారు? మారు మనస్సు అంటే మంచి మనస్సు మా రావాలన్నమాట. మన అందరిలో ఉన్న మనసు ఎలాంటిది అనుకుంటున్నారు? చాలా డేంజర్ మనసు మన. అవునా కదా? ఎవరైనా పక్కన మంచి బట్టలు కట్టుకుంటే మనం తట్టుకోగలమా? ఎవరైనా మంచి పట్టు సారీ కొనుక్కుంటే ఎలాగొచ్చింది వీళ్ళకి, వీళ్ళ జీతం ఎంత, వీళ్ళ బ్రతుకెంత, ఎక్కడ దొంగిలించేసారు? ఎవరైనా ఒక ఇల్లు పక్కనే కొత్తగా కట్టుకుంటున్నారనుకోండి, లేక నీ బిల్డింగ్ పక్కన కట్టుకుంటున్నారనుకోండి, వాళ్ళు కొంచెం పునాది కొంచెం హైట్ చేశారనుకోండి, నీ మనసు ఎలా ఉంటుంది? ఎత్తు కట్టేస్తున్నారు. మనకి ఏం చెడ్డ వచ్చేస్తుందో. మళ్ళీ అంటే ఎదుటి వ్యక్తి విషయంలో ఓర్చుకోలేని మనసు మనందరిలో తెలియకుండా ఉంటుంది. మానవులైన మనందరిలో ఉంది. దాని నుంచి బయటకు వచ్చి మానవుడు మానవత్వం కలిగి బ్రతకాలని యేసు ప్రభు బోధించాడు. ఆమేన్. హల్లెలూయా. మనిషి భూలోకంలో పరలోక ఆనందం చూడాలంటే మంచి మనస్సాక్షి కలిగి ఉంటే భూలోకంలో పరలోక ఆనందాన్ని చూస్తాం, మనం పరలోక రాజ్యం వెళ్తాం. ఆమేన్. హల్లెలూయా. వేషాలు మారుస్తే క్రైస్తవ్యం కాదు. వేషాల తర్వాత ముందు మనం మనస్సు మారాలని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఆమేన్. ప్రియులరా, విశాఖపట్నం నుంచి ఆమె వచ్చింది. ఆమెకి దేవుడిచ్చిన వాగ్దానము, అమ్మా నీకు గర్భఫలం వస్తుంది, భూఫలం వస్తుంది అంటే నా దగ్గరకు వచ్చి నిలబడుతున్నప్పుడు ఏ మాట దేవుడు ఇస్తాడు ఆ మాట చెప్తున్నాను. దేవుడు విశాఖపట్నంలో ఆమెకి 2 గృహాలు ఇచ్చాడు, కుమారునిచ్చాడు, కుమార్తెనిచ్చాడు. అలాగే తన అన్న విషయంలో, తన తమ్ముడు విషయంలో, మరదల విషయంలో ఒక్క సువాసన ఎవరికి అందిందో వారందరికీ చెప్పి తీసుకొస్తా ఉంటుంటే చివరికి వారి అక్క చెల్లెళ్ళు 4 జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు జరిగించాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తైలాభిషేకం అనేది ఎలాంటిదంటే ఇది మనం ఆశీర్వాదాలు పట్టుకెళ్ళిపోయేది అనమాట. ఇది. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం మనం చూస్తున్నప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. యోహాను సువార్త తర్వాత ఉంటుంది. కొత్తగా ఉన్నవారు కూడా బైబిల్ సంపాదించుకోండి. 2వ అధ్యాయము
25వ వచనం. ఎస్, అందరూ కూడా ఈ మాట చదవడానికి ఇష్టపడతారని అనుకుంటా ఉన్నాను. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు. సౌండ్ కొంచెం కరెక్ట్ పెట్టు, తగ్గించుకుంటున్నాను, రీసౌండ్ వస్తుంది. నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడును. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనమును గ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ఆమేన్, హల్లెలూయా. అందరూ బైబిల్ తెరవండి. బైబిల్ ఉన్న వారందరూ కూడా, లేని వారు జాగ్రత్తగా గమనించండి. అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనములో దావీదు దేవుని గురించి చెప్తా ఉన్నాడు. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడును. ఆమేన్. అందరూ అండర్లైన్ చేసుకోండి. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు. మొట్టమొదట దావీదు అంటున్నాడు, నేను నా ఎదుట ప్రభువుని చూస్తున్నాను. ఆమేన్. దావీదు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? రెండవది, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు, నేను కదల్చబడను అంటే అక్కడ ఎవరో అతన్ని కదిపేస్తున్నారు అక్కడ. ఎస్, అంతేనా? నేను కదలను అని మనం ఎప్పుడు చెప్తాం? ఎవరైనా మనల్ని కదిపేస్తున్నప్పుడు, మనల్ని ఎవరైనా నెట్టేయటానికి వచ్చినప్పుడు, మీరెంత నెట్టినా నేను పడను అని చెప్తాం. దావీదు అభిషేకం ఉన్నవాడు, దైవజనుడు సమూయేలు ప్రవక్త తైలము పోసి ఈ దేశమునకు రాజు అవుతావని ప్రవక్త ప్రవచించాడు. ఆ ప్రవచనం వచ్చిన తర్వాత, అభిషేకం అయిన తర్వాత ఎన్ని శ్రమలు, శోధనలు దావీదుకు వచ్చినాయి. దావీదు గురించి పరిశుద్ధ పౌలు దీన్ని బహుగా హెచ్చించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, దావీదు ఏమన్నాడంటే, ఇదిగో నా ఎదుట ప్రభువుని చూచుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. ప్రభు అనే మాటకు అర్థం ఏంటంటే అధికారి. ప్రభు అంటే మాట ఏంటి? అధికారి. లార్డ్ అంటారు, LORD, లార్డ్ అంటే ఆయన అధికారి. బాగా ఆలోచన చేయండి. దావీదుకి ఫైనాన్షియల్ సమస్య బహుగా పట్టి పీడించింది ఆయన్ని. శత్రుత్వం పట్టుకుని పీడిస్తా ఉన్న సమయంలో ఆయన ఎవరి వైపు చూస్తున్నాడు? అక్కడ నేను ప్రభువుని నా ఎదుట చూసుకుంటున్నాను అంటే, నా ఎదుట అధికారం ఉన్నవాడున్నాడు, అధికారి ఉన్నాడు, అధికారి చేతిలో ధనం ఉన్నది. ఆమేన్. అధికారి చేతిలో న్యాయం ఉన్నది, అధికారి చేతిలో ఆరోగ్యం ఉన్నది, అధికారి చేతిలో సర్వ సౌఖ్యం ఉన్నది. నేను ఇంకా ఆల వైపు ఏల వైపు చూడను, నేను ప్రభు వైపు చూస్తున్నాను. ఆమేన్. మనకి ఎన్ని ఇబ్బందులున్నా, శ్రమలున్నా, శోధనలున్నా, నా అప్పులు ఎవరు తీరుస్తారు? నా బంధువులు ఎవరికైనా చెప్పుకుంటే సహాయం చేస్తారా? వారు ఎవరో కోయిట వెళ్ళారట, వాళ్ళ కొడుకు అమెరికాలో ఉన్నాడట, వారికి ఏదో వచ్చి పడిపోయిందంట, వీరికి ఆస్తి కలిసిందంట, పోనీ వడ్డీ కన్నా అడుగుదామని వెళ్ళి అడిగితే నిన్ను గుమ్మం ఎక్కడిస్తారా? సహాయం అడిగితే నీకు సహాయం చేస్తారా? మీరు ఎవరిని నమ్మకండి, ఎవరు మీకు సహాయం చేయరు. నీ ముందు ఒకడున్నాడు, నా ముందు ఒకడున్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవుణ్ణి చూస్తున్నాడు. నా ముందు నేను ప్రభువును ఉంచుకున్నాను కనుక ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు, నా భుజం పట్టుకుంటాడు. ఆయన
చచ్చిపోవాలనే కష్టాలు వచ్చినా సరే ఆయన నాకున్నాడు కదా, నేను చనిపోవాల్సిన పని నాకు లేదు. ఆమేన్. సే హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు లేరు అంటే ఎవరో పనికిమాలిన మనిషి నీకు పిల్లలు లేరని తక్కువగా మాట్లాడితే నువ్వెందుకు సూసైడ్ చేసుకోవాలనుకోవాలి? తల బాదుకునే కష్టం నీకు నీకది. మీకు ఇల్లు లేదమ్మా. చాలా మంది తంటాల మారీలు ఉంటారు, ఇంటికి వచ్చి తంట్లు పెడుతుంటారు. నేను ఆ వీధికి వెళ్ళాను, నీకు పిల్లలు లేరని చెప్పుకుంటున్నారు. నేను ఈ వీధికి వెళ్ళాను, మీకు ఇల్లు లేదని చెప్పుకుంటున్నారు. నేను అక్కడికి వెళ్ళాను, మీకు చాలా అప్పులు ఉన్నాయంట కదా. ఏదో గుట్టుగా జాగ్రత్తగా బ్రతుకుతున్నాను అనుకుంటే ఒక్కొక్క మనిషి వచ్చి మాట్లాడే మాటలకి గుండె పగిలిపోతుంది అనమాట. మన బంధువులందరూ బంధువులే. మన బంధువులందరూ ఎవరండి? నెంబర్ 1 బంధువులు ఎవరంటే మన స్వజనులే ఉంటారు. మీరు ఆ బంధువులకి మేతగా మారద్దు. ఆ బంధువుల్ని పావురాలుగా చూడకండి. అలాగని మీ బంధువుల దగ్గరికి వెళ్ళి మా పాస్టర్ గారు చెప్పారు నువ్వు బంధువే అంటే వాళ్ళందరూ దెబ్బలాడుకొచ్చేస్తారు. మీరేం చేయాలంటే, మీరు ఎవరి వైపు చూడాలంటే, నీకు ఆరోగ్యం కావాలని వచ్చావు, నీకు ఉద్యోగం కావాలని వచ్చావు, బిడ్డ పెళ్ళి అవ్వాలని వచ్చావు, నీకు న్యాయం జరగాలని వచ్చావు, నీకు ఐశ్వర్యం కావాలని వచ్చావు, అప్పులు తీరాలని వచ్చావు, నీవు ప్రభు వైపు చూడు. ఆయన చేతిలో ధనం ఉన్నది, ఆయన ధనవంతుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా సిగ్గుపరిచేస్తారల్లో. దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. చాలా వేదనతో వచ్చావు, నీ హృదయం అంతా నెమ్మది లేకుండా వచ్చావు. ఎలాగొచ్చావు నీకు తెలియకుండా వచ్చావు. పరలోకం నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దావీదులాగా మాట్లాడాలి. నువ్వు ప్రభువుని చూడు. ప్రభువుని చూడటం అంటే ప్రభు చేతిలో అధికారం ఉన్నది. ఆయన అధికారం ఉన్నవాడు ఆరోగ్యం ఇచ్చి బాగు చేస్తాడు. ఈ తైలము, ప్రతిష్ఠ చేసిన తైలము, అది యేసు రక్తంగా ఎంత గొప్పగా మారిపోతుందంటే, నేను ఆ తైలాన్ని ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు దాంట్లో నా చేతులు ఉంచినప్పుడు ఆ నూనెంతా జీవముతో దేవుడు నింపుతా ఉన్నాడు. మన ఒక మనుషుడు కుళ్ళిపోయాడు. ఆ మనుషుడిని రాజమండ్రి హాస్పిటల్లో పెట్టాను. ఆ మనుషుడికి మరణకరమైన వ్యాధి వచ్చింది. శరీరం అంతా కూడా భయంకరమైన పుండ్లు వచ్చి రసి కారిపోతా ఉంది. ఆ పిల్లవాడు అన్నగారు వచ్చాడు నా దగ్గరికి. అయ్యా, డాక్టర్లు ఇంక చెప్పలేమంటున్నారు బాబు, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తే బాగుపడతాడని మీ వ్యాపారం చేసుకుని ఇక్కడ కొంతమంది మీ చర్చికి వచ్చే వాళ్ళు చెప్పారండి అన్నాడు. అవునా అన్నాను. ఎక్కడున్నాడు నీ తమ్ముడు అన్నాను. రాజమండ్రి హాస్పిటల్లో ఉన్నాడయ్యా. అప్పుడు కొంచెం సేవ తక్కువ ఉంది. సరే నేను వస్తున్నాను అని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళారు. వాళ్ళు నాతో పాటు మా చర్చికి వచ్చే వాళ్ళు ఒక 4-5 వచ్చారు. అందరితో పాటు వెళ్ళాను. నాకు సంతోషం ఏంటంటే కుళ్ళిపోయిన వాళ్ళని కూడా మనం ప్రార్థన చేస్తే దేవుడు బాగు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. తైలమును తీసుకుని ప్రతిష్ఠ చేసి ఆ నూనెలో హస్తం ఉంచి ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు జీవము నా చేతి నుండి ఆ నూనెలోకి వెళ్ళటం నేను చూస్తున్నాను. ఆ జీవముతో నింపబడిన నూనె తీసి ఆ అబ్బాయికి ఇంచుమించు ఒక 34 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉంటాయి మా అబ్బాయికి. సిలువేద్దాం అంటే ప్లేస్ లేదు ఆ పిల్లాడికి. ముఖం అంతా కుళ్ళిపోయింది, ఈ గుండెలు బాలేదు, ఎంత కురుపులు రస్సు కింద కారుతా ఉంది. కానీ దేవుడు నన్ను ఆయన పనికి వాడుకున్నాడు కదా. నూనెను ప్రతిష్ఠ చేసి ఆ శిరస్సు మీద గుండెల మీద తైలం పోసి సిలువేసి హస్తం ఉంచి వచ్చేసాను. అద్భుతం ఏంటంటే ప్రార్థన చేసిన మరుక్షణము నుండి ఆ రసి కారటం ఆగిపోయింది. అదంతా కూడా డ్రై అయిపోవటం మొదలైంది. ఆ డాక్టర్ 2-3 రోజుల తర్వాత అన్నాడు, కొంచెం తగ్గుముఖం పట్టింది, పర్వాలేదు తీసుకెళ్ళన్నాడు. 2-3 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చాడు. ఎలాగైపోయాడంటే శరీరం అంతా కూడా పసిబిడ్డ దేహంలాగా మారిపోయింది. మంచి అందం వచ్చేసాడు మనిషి. చాలా
అందంగా కనబడుతున్నాడు. అలా అన్న వచ్చాడు, మన చర్చికి వస్తున్నాడు. ఏమండి పాస్టర్ గారు, మీ దేవుడిని నమ్ముకున్నాక నా తమ్ముడు బాగుపడ్డాడండి, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం పాస్టర్ గారు. చెయ్యి. సంబంధం వచ్చింది, పెళ్లి జరిగింది, 2 బిడ్డలను దేవుడిచ్చాడు. నేను మొన్న ఒక గురువారం తైలాభిషేకం రావులపాలెం అయిపోయిన తర్వాత నేను వెళ్తూ ఉంటుంటే మా కార్ డ్రైవ్ చేస్తున్న మా రాము, ఆ మనుషుడు వ్యాపారం చేసుకుంటున్నాడు, మంచి వ్యాపారం చేసుకుంటున్నాడు. కార్ స్లో చేయరా అన్నాను, స్లో చేశాడు. నాకేంటంటే మనం విత్తుకున్న విత్తనాలు చెట్లు ఫలిస్తున్నప్పుడు చూసి ఆనందించబుద్ధి అవుతుంది కదా. కార్ స్లో చేయరా నన్ను, స్లో చేశాడు. అక్కడ వ్యాపారం చేస్తున్నాడు. ఆ కౌంటర్లో నిలబడ్డాడు చూడు, ఆ మనుషుడు చూసావా నన్ను, చూశాను అన్నాడు. ఆ మనుషుడే నూనె రాసి ప్రార్థన చేస్తే బాగుపడ్డాడు రా అని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. సరే దగ్గరికి వెళ్ళింది అనుకోండి, అయి తినండి ఈ తినండి అని పెడతాడు. టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అన్నీ తింటే మరి నేను సేవ చేయగలనా? అందుకే దూరాన్ని చూసి ప్రార్థన చేసి వచ్చేసాను. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి ఏ రోగం ఉన్నా ఏ ఉన్నా మన ప్రభువును చూసినప్పుడు ప్రభు చేతిలో స్వస్థత ఉంది. నీ భర్తకి ఏ రోగం వచ్చినా, నీ భార్యకి ఏ రోగం వచ్చినా, మీ ఇంట్లో ఏ వ్యాధి ఏలుబడి చేసినా ఆయన ఒక మాట చెప్పాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ప్రభు మనకి పరమ వైద్యుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. వీళ్ళరా దావీదు అంటున్నాడు, నా ఎదుట ప్రభువుని చూస్తున్నాను, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు. కుడిపార్శ్వమున ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే బలమైన ఆశ్రయం అన్నమాట. మీకు ఇంకా చెప్పాలంటే అప్పులైపోయిన వాళ్ళకి కుడిపార్శ్వము అంటే ఎలా ఉంటుందంటే, మీకు ఉన్నటువంటి భూమి కాకినాడ సర్పవరం జంక్షన్లో ఉందనుకోండి, అది అంతకుముందు అది ఏమి పనికిరాని భూమిలాగా ఉందనుకోండి, అది 10,000కి 20,000కి వెళ్ళిపోయే భూమి ఒక్కసారి 3 కోట్లు వస్తుందని ఎవడైనా చెప్పాడు అనుకోండి, మీ మనసు ఎలా ఉంటుంది? నీ భార్య తెగ గౌరవించేస్తుంది నిన్ను. ఏమంటే కాఫీ తాగుతారా అంటుంది. ముందు 20,000 రేటు ఉన్నప్పుడు టీ పెట్టవే అంటే, నీకు టీయా ఇప్పుడా తాగిదిగనిలే అంటది. నీ భూమి రేటు పెరిగిపోతే భార్య ఏమంటది చెప్పండి? ఏమంటది? టీ తాగుతారా, కాఫీ తాగుతారా, లేదా పాలు కలుపునా, లేదా అన్ని కలిపి మీద పోసేనా అంటే ప్రేమ ఎక్కువైపోయినా కూడా కష్టమే. ఆమె హృదయం అంత సంతోషం ఏముంటుందంటే, నా భూమి రేటు పెరిగిపోయింది, మా మామగారు ఇచ్చిన భూమి రేటు పెరిగిపోయింది. అప్పుడు ఈ యజమానికి కూడా బలం ఎలా ఉంటుందంటే, అప్పటికి ఎన్ని అప్పులున్నా బాధలున్నా నా సైట్ అమ్మితే నాకు 3 కోట్లు వస్తుంది. అప్పులోడు ఇంటికి వస్తే ఎలా మాట్లాడతావు? అప్పుడు ఎలా మాట్లాడతావు? ఒక 2 లక్షలు ఇవ్వాల్సినోడు వచ్చాడు అనుకోండి, ఒక 10 లక్షలు ఇవ్వాల్సినోడు అప్పులోడు వచ్చాడు అనుకోండి, వడ్డీతోటి ఇదిగో నువ్వు తీసుకున్నది 2 లక్షలు, వడ్డీతోటి 10 లక్షలు అయింది, ఇస్తావా చస్తావా అని వచ్చాడు అనుకోండి, వాడికి నువ్వేమని సమాధానం చెప్తావు? నీ ఆస్తి పెరిగిపోయినప్పుడు, నీ భూమి అమ్మితే డబ్బు వస్తుందని నువ్వు తెలుసుకున్నప్పుడు, అది నీ కుడిపార్శ్వమున ఒక బలమైన శక్తి కింద ఉంటుంది. నువ్వు ఎలా మాట్లాడుతావు అంటే, ఎంత అయిందమ్మా నీకు? 10 లక్షలు ఇచ్చేస్తాను, కంగారు పడు. అదే నీ భూమి పెరగలేదనుకో, నీకు ఈ బలము ఆధారం లేదనుకో, అప్పులోడు వచ్చి నిన్ను అడుగుతున్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? కాళ్ళు వణుకుపోతుంటాయి, చేతులు వణుకుపోతుంటాయి, ఆడికి తెగ మర్యాద చేస్తాం మనం. కాఫీ తాగుతారా? నీ కాఫీ వద్దు, నాకేం వద్దయ్యా, వడ్డీ కట్టు, ముందు నా డబ్బు నాకు ఇచ్చేయి అంటాడు. మనం భయపడిపోతాం. అదే నీ ఆస్తి విలువ పెరిగిపోయినప్పుడు, నీకంటూ ఒక ధననిధి ఉన్నదనుకున్నప్పుడు నువ్వెంత ధైర్యంగా మాట్లాడతావో. అన్ని కోట్ల కంటే అధిపతి అయిన దేవుడు నీ ముందున్నాడు, నువ్వు భయపడవలసిన పని లేదు. జడియను బెదరను, నా యేసు నాతో ఉండగా. జడియను బెదరను, నా యేసు నాతో ఉండగా. గాఢాంధకారములో
నే నడచిన వేళలలో గాఢాంధకారములో నే నడచిన వేళలలో కంటి పాప వలె నన్ను కునుకాక కాపాడును కంటి పాప వలె నన్ను కాపాడును ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదను జడియను బెదరను నా యేసు నాతో ఉండగా జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. హల్లెలూయా. మనం ఎందుకు భయపడాలి? దావీదు అంటున్నాడు, నేను నా ప్రభువుని చూస్తున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు, నేను కదిలింపబడను. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ఏ శోధన, ఏ రోగము, ఏ వ్యాధి, ఏ అధర్మము నిన్ను నీ కుటుంబాన్ని కదిలించలేదు. నేను సేవ చేస్తున్న సమయంలో, నేను కొత్తపేటలో సేవ చేయటానికి వెళ్ళాను. కొత్తగా సేవ ప్రారంభించిన టైంలో చాలా భయంకరమైన శ్రమలు నన్ను చుట్టుకున్నాయి. మా చర్చిలోకి విశ్వాసులు అంతగా లేరు. నేను తిరుగుతున్నాను. క్రిస్మస్ పెట్టాను కొత్తపేటలో. ఏం పెట్టాను? క్రిస్మస్ ఆరాధన అని చెప్పి 23వ తారీఖుని అయితే అందరూ వస్తారు కదా అని అందరికీ రండి, సాయంత్రం క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది, మా చర్చికి రండి, మా చర్చికి రండి అని చెప్పి పాంప్లెట్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. నా మోటార్ సైకిల్కి ఫైనాన్స్ ఉంది. ఏముంది? సెకండ్ హ్యాండ్ల బండి కొనుక్కున్నాను రాజమండ్రి వెళ్ళి. అడిగి 10,000 కట్టి కనవది 15,000 ఫైనాన్స్ ఇచ్చాడు. అడిగి నెలకి 1,550 రూపాయలు వాయిదా కట్టడానికి నా దగ్గర లేవు. ఒక వాయిదా కట్టలేదు, రెండో వాయిదా కట్టలేదు అని చెప్పేసి ఫైనాన్స్ వాడు ఇంటికి వచ్చేసాడు. ఎవడో ఇక్కడ ఇషాక్ గారు ఎక్కడ ఉన్నారండి అంటున్నాడు. అక్కడ ఎవడో చెప్పాడు ఇషాక్ గారు ఇలాగ వెళ్ళారండి అని. 4 బళ్ళు వేసుకుని వచ్చేసారు పోలీసుల్లాగా. ఏమంటే ఇషాక్ గారు అంటే మీరేనా అన్నాడు. అవునమ్మా అన్నాడు. మీరు ఫైనాన్స్ కట్టాలి, మొన్న నెల కట్టలేదు, ఇప్పుడు ఇంకొక వాయిదా కట్టాలి. 2 వాయిదాలు వచ్చేసినాయి. 2 వాయిదాలు కలిసి 31,100 కట్టాలి, 3,100 కట్టాలి ఇప్పుడు అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవమ్మా, ఈరోజు మా క్రిస్మస్ ఆరాధన, రేపు కడతాను అని చెప్పాను. ఏంటి? రేపు కడతానన్నాను. కడితే ఇప్పుడే కట్టండి, లేకపోతే మీ బండి పట్టుకుపోతాం అన్నాడు. ఎంత కష్టం అప్పుడు. క్రిస్మస్ ఆరాధనకు అందరినీ పిలుస్తున్నాను, అందరూ వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రసంగం చేయాలి. నేను ఎంత పెద్ద శోధన చూడండి. నా జేబులో 500 కూడా లేవు ఆ రోజు. ఎవరిని అడగను నేను, నాకు ఎవరున్నారు డబ్బులు అడగటానికి? నాకు ఎవరు నన్ను నమ్మి డబ్బులు ఇస్తారు? ఆ టైంలో ఎవరు చూడకుండా పక్కకు పిలిచి నన్ను ఇబ్బంది పెట్టద్దు, నేను దేవుని సేవకుడిని, తప్పకుండా రేపు కడతాను, ఒకవేళ కట్టకపోతే మీ బండి రేపు పట్టుకొచ్చి మీకు అప్పగించేస్తాను, ఈ రాత్రి దేవుడు పని జరుగుతుంది, నన్ను దయచేసి నాకు కొంచెం అవకాశం ఇవ్వండి అన్నాను. ఇంకొకటి సీరియస్గా వచ్చేసి బండి తాళం గుంజేసుకున్నాడు. అప్పుడు నాకు ఎంత పెద్ద శోధన. నేను అనుకున్నానా, ఏంటి శోధన దేవా, నిన్ను నమ్ముకున్నాను కదా, నీ పని కోసమే కదా బాబు, వీడు మనసు మార్చని ప్రార్థన చేసేనా? అంత కష్టంలో వాడు నా తాళం లాగేసుకుంటున్నప్పుడు కూడా నేను ప్రభువును చూస్తున్నాను. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు, నేను కదల్చబడను. నేను 3 సార్లు అడిగాను, బండి పట్టుకెళ్ళొద్దు, నేను ఇంకా తిరగవలసినవి ఉన్నాయి, లేదు పట్టుకుపోతామని చెప్పి నడి రోడ్డు మీద బండిలాగా లాక్కుని పట్టుకుపోయాడు. నాతో ఒక తాతారావు అనే కుర్రోడు ఉన్నాడు. ఆ పిల్లోడు వెనకాల పాంప్లెట్లు పట్టు కూర్చున్నాడు. ఆడు ఏడ్చేస్తున్నాడు. నా వంక చూశాడు.
నేను నవ్వుతున్నాను, ఎందుకు ఏడుస్తున్నావురా అన్నాను. మనసులో చాలా బాధ ఉంది, బండి పట్టుకుపోయాడని. కానీ నా దేవుడు నన్ను సిగ్గుపరుస్తాడా? నేను ప్రభువును చూస్తున్నాను. కొన్ని గృహాలకి నడుచుకుంటూ పాంప్లెట్లు ఇచ్చుకుంటూ వచ్చాను. సాయంత్రం అందరూ వచ్చారు. సూట్ వేసుకున్నాను, బూట్ వేసుకున్నాను, టై కట్టుకున్నాను, దేవుని వాక్యం అద్భుతంగా బోధించాను. అంతా అయిపోయాక అందరూ వెళ్ళిపోయారు. బలిపెట్టిన దగ్గర మోకరించాను. నువ్వు నా అధికారివి కదా. ఆ మనుషుడికి కట్టలేదని పట్టుకెళ్ళిపోయాడు, నేను బాధపడలేదు. నీవు నా కుడి పార్శ్వమున ఉన్నావు, నీవు నన్ను సిగ్గుపరచు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ బండి పట్టుకెళ్ళిపోయినప్పుడు మనకి ఏమొస్తుందంటే, దేవుడు కాపాడొచ్చు కదా, ఆడ మనసు మార్చొచ్చు కదా, ఇలాగెందుకు జరిగింది అలాగెందుకు జరిగింది అని అనుకుంటాం. ఆ రోజు ఆడు బండి పట్టుకెళ్ళిపోవటం వల్ల ఈరోజు కాకినాడ ఈ తైలాభిషేక ఆరాధనకి 1,20,00,000 కారు మీద వచ్చి వాక్యం చెప్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. నా కారు ఇప్పుడు నేను నన్ను మోసుకొచ్చే కారు నెలకి దగ్గరగా 3 లక్షలు ఖర్చు అవుతుంది దానికి. ఒక రోజు ఒక కష్టం వచ్చినప్పుడు మనం పరిస్థితి ఏంటిది? అంత పరిస్థితి 1,000 రూపాయలు 1,500 రూపాయలు ఈఎంఐ కట్టలేనప్పుడు దరిద్రత. అప్పుడు కూడా నేను ఎవరిని చూశాను? నేను కుడి పార్శ్వమందు ఆయన చూసుకున్నాను. ఆయన సిగ్గుపరచడు. దావీదు అంటున్నాడు, ఆయన కుడి పార్శ్వమందు ఉన్నాడు, నేను కదల్చబడను. ఆమేన్, హల్లెలూయా. ఎంత అవమానం వచ్చిందో అన్ని రెట్లు ఆశీర్వాదం ఇచ్చి తీరుతాడు దేవుడు. ఈరోజు దేవుని సేవకుడుగా నేను వెళ్తున్నా. నా కారు ఈ జిల్లాలోనే ఎవరికి లేదు. ఇది ఫైనాన్స్ రోడ్ పట్టుకెళ్ళిపోయినప్పుడు వచ్చిన శోధనలో మనం నిలబడ్డాం. దేవుడి రోజు సేవకుడిని బైబిల్ పట్టుకుని వెళ్తుంటే ఆ 1,20,00,000 మధ్య కారు వెళ్తా ఉంటుంటే ఈ పాస్టర్కి ఏంటి కారు ఏంటని అనుకుంటున్నారు. కానీ ఆ రోజు రోడ్డు మధ్యలో ఫైనాన్స్ రోడ్ బండెట్టుకు వెళ్ళిపోయింది, ఎవడో చూడలేదు. ఎక్కి ఆశీర్వాదంగా తిరుగుతున్నది దేవుడు అందరూ చూస్తా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏడుస్తున్నావా, నువ్వు బాధపడుతున్నావా అని ఎందుకంటానంటే, ప్రాక్టికల్గా నేను అక్కడి నుంచి వచ్చాను. ఒక మనిషి మనసు గుండె పగిలిపోతే ఎంత బాధ ఉంటుందో ప్రాక్టికల్ దేవుడు నాకు నేర్పాడు. మీలో చాలా మంది కుమిలిపోతున్నారేమో, అప్పుల పాలై కుమిలిపోతున్నారేమో. దేవుడు నన్ను తలగా చేశాడు. నన్ను చేసిన దేవుడు నిన్ను తలగానే చేస్తాడు. నీ దుఃఖాన్ని కన్నీళ్లను ముత్యాలుగా దేవుడు మారుస్తాడు. ఆయన మనల్ని సిగ్గుపరచడు. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను. బుద్ధి జ్ఞానముని దానమని చింతకు చేరాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎవరైనా కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఈరోజు కూడా నా దగ్గర ఏదైనా ఉంటే నేను వాళ్ళకి ఇచ్చేయాలని అనుకుంటాను. తిరిగి అడగబుద్ధి కాదు నాకు. నేను వాక్యం చదువుతూ ఉండగా, నేను ప్రభువును చూస్తూ ఉండగా నా మనసు నూతనపరచబడింది. ఆమేన్. ఎంతమంది నన్ను కదిలిందామని అనుకున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు అవమానములు నన్ను కృంగదీసిన సమయాలు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు నన్ను సిగ్గుపడనీయలేదు. ఒక ప్రవక్తగా ప్రపంచంలో బలముగా వాడుకుంటాను. నేను ఎన్నో విమానాలు ఎక్కుతా ఉన్నాను. విమాన ప్రయాణం చేసి చేసి విసుగు చెందిన స్థితిలో ఉన్నాను. ఈరోజు నేను రోడ్డు మీద 1,500కి వాయిదా కట్టలేదని బండి పట్టుకెళ్ళిపోయిన కష్టము
దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. ఈ రోజు నువ్వు పడుతున్న అవమానము, నింద, వేదన, దుఃఖము నూరంతల ఆశీర్వాదానికి దారి తీయబోతా ఉంది. నువ్వు కదిలించబడవు. ఫైనల్ ఒకసారి చదివి మనం ముగించుకుందాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఈ వాక్యం చదివి చెప్తున్నాను. నా బ్రతుకులో ఉన్నటువంటి అనుభవాన్ని మీ ముందు పెట్టాను. ఇంకా మీరు నమ్మలేరా? దేవుడు ఐశ్వర్యవంతుడు, దేవుడు న్యాయాధిపతి, దేవుడు సంతానం ఇచ్చువాడు, రక్షణ ఇచ్చువాడు. అందరూ కూడా తలలో వంచి కండ్లు మూసుకుని ప్రార్థన చేద్దాం. ఉన్న చోటనే ఒక్కసారి లేచి నిలబడి, ఎంత పెద్ద కష్టముతో వచ్చావు ఇక్కడికి మనుషులకి తెలియదు కానీ దేవుడు చూస్తున్నాడు. గుండె నిండా ఏడుపుందా? నిలబడిన మీరు 2 చేతులు ఆకాశం వైపు చాపండి. ఎవరికైనా ధనం ఇచ్చి మోసపోయేవా? లేకపోతే అన్యాయముగా ఇరుక్కుపోయేవా? కేసులో ఉన్నావా? నాకు ఏ దారి లేదని ఏడుస్తున్నావా? బిడ్డలు లేరని బాధపడుతున్నావా? అసలు ఎందుకు బ్రతకాలి? నేనేం తప్పు చేశాను ఇంత బాధపడుతున్నాను అనుకుంటున్నావా? ఆయన నీ కుడి పార్శ్వమున ఉన్నాడు. 2 చేతులు ఆకాశం వైపు చాపి నేను ప్రభువును చూస్తున్నాను అంటున్నాడు దావీదు. ఎవరు సహాయం చేస్తారని చూడొద్దు. అవమానం చేసిన వారి వైపు కూడా చూడడం అవసరం లేదు. నిన్ను తలగా నియమించు అని నేను 2 చేతులు ఎక్కడున్నా కింద ఉన్నవారు మీరు 2 చేతులు పైకి చాపండి. బయట ఉన్నవారు 2 చేతులు పైకి చాపి చేతులెత్తుట సాగిలు పడుతున్నానికి సూచన. చేతులెత్తుడు సాయంకాల నైవేద్యమని. నీ బిడ్డను అందరూ అవమానంగా మాట్లాడుతున్నారా? ఏమీ లేని వారని మాట్లాడుతున్నారా? అప్పులు పాలైపోయావని బాధ పెడుతున్నారా? ఏదనుకుంటే దానికి విరుద్ధంగా జరుగుతుందని బాధపడుతున్నావా? యేసు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆయన నిన్ను సిగ్గుపడనేయడు. యేసు నిన్ను సిగ్గుపడనేయడు. యేసు నిన్ను సిగ్గుపడనేయడు. బలమైన సాక్ష్యముతోటి, బలమైన సాక్ష్యముతోటి, బలమైన సాక్ష్యముతో ప్రభు నిన్ను తీసుకొస్తా ఉన్నాడు. దేని గురించి నలిగిపోతున్నావు, కుమిలిపోతున్నావు? యేసు చూశాడు. మరలా నెల తైలాభిషేక ఆరాధనలో బలమైన సాక్షిగా దేవుడిని నిలబెట్టబోతా ఉన్నాడు. గట్టిగా చప్పటి ప్రభువును స్తుతిద్దాం. చేతులు పైకెత్తి గట్టిగా చప్పటి ప్రభువును స్తుతిద్దాం. యేసు నిన్ను సిగ్గుపడనేయడు. ఆయన నీ కుడి పార్శ్వమున ఉన్నాడు. నీ కన్నీళ్లను ముత్యాలుగా మార్చునై ఉన్నాడు. యేసు నీ కన్నీళ్లను ముత్యాలుగా మార్చునై ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. అందరూ మౌనంగా ఉండండి, కళ్ళు మూసుకుని. ప్రభువా, నా జీవితంలో గొప్ప వెలుగు దయచే. నేను నీ వైపు చూస్తున్నాను. నా దాసుడు, నా ప్రవక్తకి వచ్చిన శ్రమల్లో నువ్వు తోడై ఉన్నావు. పాత చరిత్రలో దావీదుకి తోడై ఉన్నావు. ఈనాడు నా దైవజనుడికి తోడై ఉండి నడిపిస్తున్నావు. నాకు తోడై ఉండవు నమ్ముతున్నాను. నేను ఆత్మదేవుడు నీ పక్షముగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పని చేసే చోట నీ స్టాఫ్ నిన్ను అవమానంగా మాట్లాడుతున్నారా? నిన్ను డిగ్రేడ్ చేస్తున్నారా? అక్కడే ఒక ప్రమోషన్ దేవుడు నీకు దాచిపెట్టాడు. అక్కడే ఒక నూతన క్రియ జరిగించబోతూ ఉన్నాడు. ఏ కుటుంబాల మధ్య దిగజారిన స్థితిని అనుభవిస్తున్నావో, ఎక్కడ అవమానముతోటి ఏడుస్తున్నావో, అక్కడ ఆయన నిన్ను తలగా నిలబెట్టబోతా ఉన్నాడు.
ప్రభువా నీ ఎదుట చేసిన పాపాలు క్షమించని అడుగు. దైవజనుడు నూనెను తీసుకుని నా శిరస్సు మీద ప్రోక్షణ చేస్తుండగా నన్ను నీతిమంతులుగా తీర్చు ప్రభువా అని ప్రార్థన చేయి. అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేయి. దేవుని వైపు చూసి, ప్రభు వైపు చూసి స్తోత్రం. మనసు నిలిపి ఆయన మీద ఆనుకొని, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. ఈరోజు నువ్వెవరి వైపు చూస్తున్నావు? మనుషుల వైపు చూస్తున్నావు?